ఈ డబ్బుతో 10 డేస్లో డూప్లికేట్ పాస్పోర్ట్, వీసా, డిగ్రీ సర్టిఫికేట్ అన్ని రెడీ చేసుకోవచ్చు. కావాలంటే ఫ్లైట్ వేరే ఊరెళ్ళెక్కుదాం. ఎక్కడికి వెళ్దాం? ముంబైకి వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇప్పుడు నైట్ బస్ ఉంటుంది. ఇంకొంచెం సేపట్లో నువ్వు కనపడలేదంటే నిన్ను వెతకడం మొదలు పెడతారు. ఎస్, వెళ్దాం. కానీ ఇద్దరం కలిసొద్దు. ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది. ఇప్పటి వరకు నిన్నెవరూ చూడలేదు. సో ఓ పని చేద్దాం. సామాన్లంతా ప్యాక్ చేసుకుని నువ్వు ముంబై వెళ్ళు. నేను ఈ బైక్ని వదిలి రాలేను. దానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను. తర్వాత నేను ముంబై వస్తాను. ఓకే? ఓకే. రావడానికి ముందే నువ్వు ఇరుక్కుపోతే? ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే, బ్యాగ్ ఎక్కడని అడిగితే, ఆ బ్యాగ్లో డైమండ్స్ ఉన్న విషయమే నాకు తెలియదు కదా. బైక్ బ్యాగ్ ఏమైందని అడిగితే నువ్వేం చెప్తావు? ఏం చెప్పాలబ్బా? యాక్సిడెంట్. నీ బాడీకి ఏం కాలేదు, బైక్కి మాత్రం యాక్సిడెంట్ అయిందని చెప్తావా? బైక్ దొంగతనం అయిపోయిందని చెప్తే? చచ్చా, పోలీసులు కంప్లైంట్ ఇస్తారు. అనవసరంగా ఇరుక్కుపోతాం. వాడు నమ్మే విధంగా ఒక కథ చెప్పి ఎస్కేప్ అవ్వాలి. దయ్యం కదా? ఏయ్ స్టూపిడ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. కొంతమందికి డబ్బు, కొందరికి దేవుడు, కొంతమందికి అమ్మాయిలు. మీ బాస్కి దెయ్యం, భూతం, పిశాచి. హే, నువ్వు నా నావెల్ చదివావు కదా? మీ బాసు, వాళ్ళ కూతురు, ఆమె బిహేవియర్, దెయ్యం ఇల్లు ఉంది కదా, మొత్తం దీన్ని ఒక భయంకరమైన కథగా చెప్తే? ఆ రోజు టీవీ ప్రోగ్రామ్ లో ఏదో భూత్ బంగ్లా చూపించారని చెప్పావు కదా. ఏ బంగ్లా అది? స్మిత బంగ్లా. ప్రియా ఆ రోజు ఎవరి పేరు చెప్పింది? అదంతా సరే, నీ భార్య ఎక్కడని అడిగితే ఏం చెప్పాలి? అయ్యో, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అను, అన్ని తీసుకున్నావు కదా? అన్నీ ఉన్నాయి. రామ్, నువ్వు జాగ్రత్త. ఎవరు లేని టైం చూసి నీ బైక్ తీసుకుని వెళ్ళి ఆ బంగ్లా దగ్గర వదిలేసే. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా నువ్వు బస్ ఎక్కి ముంబైకి వచ్చేసే. నా కొత్త నెంబర్ కి కాంటాక్ట్ చేయి. ఏ ఫోన్. డౌట్ వచ్చినట్టుంది. మా బాస్ ఫోన్ చేస్తున్నాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తీసుకో. ఓకే? అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయి కదా? జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. నువ్వెందుకు భయపడుతున్నావు? ఏం జరగదు. ఓకే? ఐ మిస్ యూ. మీ టూ. బాయ్. అను, బస్ ఎక్కావా? ఎక్కాను. అంతా సేఫే కదా? నేను సేఫ్ గా ఉన్నాను. నువ్వెలా వస్తావు? నా సంగతి వదిలే. ముంబై రీచ్ అయిన వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకే? హలో హలో రామ్, నేను శివమణి మాట్లాడుతున్నాను రా. ఎవరు? ఏ రామ్, ఏంట్రా ఇది? ఏమైందిరా? ఇంకా డెలివరీ రాలేదని కస్టమర్ తిడుతున్నారు. లక్ష్మి కూడా ఇంటికి రాలేదని చెప్పింది. నీ ఫోన్ ఏమో కలవట్లేదు. ఎక్కడున్నావురా? సార్, హలో. డెలివరీ. హలో. నేను డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ఇంట్లో ఇరుక్కుపోయాను సార్. హలో. ఏంటి వాడు తడబడుకుంటూ మాట్లాడుతున్నాడు? సార్, సార్ వినపడుతుందా? హలో సార్, సార్ ప్లీజ్ సార్. ముందు వాడు ఎక్కడున్నాడో చూడు. ఓకే బాస్. ఏ గురు, రాగానే ఫోన్ చేయమని చెప్పు. అలాగే బాస్. సరే బాబాయ్.